టీజీపీఎస్సీలో కోవట్లున్నారట. గులాబీ నేతలకు టచ్లో పలువురు అధికారులు. రెగ్యులర్గా నిమిషాల తరబడి ఫోన్లో సంభాషణ. సమాచారం లీక్ అవుతున్నదనే అనుమానాలు. ఇప్పటికే గుర్తించిన సెక్రటేరియట్ వర్గాలు. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి విషయం. త్వరలోనే గ్రూప్ 1 మెయిన్స్ సర్కార్ అలర్ట్. కొన్ని రోజులుగా సదరు అధికారులపైన ఫోకస్. వారి పనితీరు కదలికలపైన ముఖ్యమంత్రి ఆరా. టీజీపీఎస్సీలో కోవట్లున్నారట. మరి ఎవరో ఆ కోవట్లు? మరి ఇప్పుడు గతంలో మహేందర్ రెడ్డి అయితే కేసీఆర్ దగ్గర పనిచేసి వచ్చినాయని, కొంతమంది ఏమో కేసీఆర్తో ఆయనకు పడలేదు అని కొంతమంది అంటారు. లేదు లేదు కేసీఆర్తో మంచిగానే ఉన్నాను కొంతమంది అంటారు. మరి ఇప్పుడు ఇలా కోవట్ ఎవరు? ఆయన కిందున్న వాళ్ళు కోవట్లా లేకపోతే ఎవరు కోవట్లు? టీజీపీఎస్సీలో పనిచేస్తున్న కొందరు అధికారులు బీఆర్ఎస్ నేతలతో టచ్లో ఉన్నారనే ప్రచారం జరుగుతున్నది. గులాబీ లీడర్లతో నిమిషాల తరబడి ఫోన్లో మాట్లాడుతున్నట్టుగా అధికార వర్గాల్లో టాక్. కమిషన్లో కీలక హోదాలో ఉన్న అధికారులు కారు పార్టీ నేతలతో టచ్లో ఉండాల్సిన అవసరం ఏముందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కమిషన్కు సంబంధించిన కీలక విషయాలు ఏమైనా లీక్ చేస్తున్నారా అనే డౌట్ వచ్చిందట. బీఆర్ఎస్ నేతలతో సదరు అధికారులకు వ్యక్తిగత పరిచయాలుంటే అడపాదడపా ఫోన్ చేస్తే పెద్ద సమస్య కాదు. కానీ రెగ్యులర్గా వారితో ఫోన్లు మాట్లాడడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. రెగ్యులర్గా ఫోన్. ఇటీవల ఒక కార్యక్రమంలో సెక్రటేరియట్లో పనిచేస్తున్న ఒక అధికారి సర్వీస్ కమిషన్లో పనిచేస్తున్న మరో ఆఫీసర్ను కలిసిండట. అదే సమయంలో గులాబీ పార్టీకి చెందిన ఒక ముఖ్య లీడర్ నుంచి టీజీపీఎస్సీలో పనిచేస్తున్న అధికారికి ఫోన్ వచ్చిందట. దాంతో అతడు పక్కకు వెళ్ళి సుమారు పావు గంట పాటు మాట్లాడిందట. మరికొన్ని రోజుల తర్వాత ఒక రిటైర్డ్ అధికారి తన వ్యక్తిగత పని మీద కమిషన్లో ఉన్న మరో ఆఫీసర్ను కలిసిండట. సరిగ్గా అదే సమయంలో ఆ ఆఫీసర్కు మరో గులాబీ లీడర్ నుంచి ఫోన్ వచ్చిందట. దీంతో అతడు తన ఛాంబర్లోకి వెళ్ళి 5-6 నిమిషాల పాటు మాట్లాడినట్టు చర్చ జరుగుతున్నదట. సమాచారం లీక్ చేస్తున్నట్టు అనుమానాలు. బీఆర్ఎస్ హయాంలో గ్రూప్ 1తో పాటు పలు పోటీ పరీక్షలకు చెందిన పేపర్లు లీక్ అయ్యాయి. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దారితీసింది. దీంతో ఆ పరీక్షలు రద్దు చేసి తిరిగి నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కమిషన్లో పనిచేస్తున్న సిబ్బంది కదలికలపైన ఆంక్షలు విధించారు. ముఖ్యమైన ఆఫీసర్లు తప్ప మిగతా స్టాఫ్ తమ సెల్ ఫోన్లను బయటే పెట్టి లోనికి వెళ్తున్నారు. ఈ మధ్య సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ పూర్తయింది. త్వరలో మెయిన్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో కమిషన్లో పనిచేస్తున్న కొంతమంది కీలక అధికారులు గులాబీ పార్టీ నేతలతో రెగ్యులర్గా టచ్లో ఉండడం పైన విమర్శలు వ్యక్తమవుతున్నాయట. సీఎం దృష్టికి పోయిందట. ఉన్నతాధికారులను అలర్ట్ చేసిరట. ఇప్పుడు కోవట్లు మొత్తం అంతా గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళని ఆ ప్లేసులనే పెట్టుకొని దొంగలందరికీ ప్రమోషన్లు ఇచ్చి దొంగలందరినీ రిటైర్డ్ ఆఫీసర్లను దగ్గర పెట్టుకొని మళ్ళీ కోవట్లు ఉండకపోతే ఎవరు ఉంటారు? మరి వాడు ఏమన్నా మీకోసం పనిచేస్తాడా లేకపోతే ప్రజల కోసం పనిచేస్తాడా? తప్పు మీది. మీ దగ్గర ఉన్న తప్పు ఎవరినంటే ఏమొస్తుంది?